आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। ग्रेजुएट्स MLC इंतखाबात में कांग्रेस उम्मीदवार नरेंद्र रेड्डी को कामयाब बनाने के लिए गोकुल वेंकटेश्वरा फंक्शन हॉल में TPCC वर्किंग प्रेसिडेंट जग्गा रेड्डी ने TJIIC चेयरमैन निर्मला जग्गा रेड्डी, श्रीहरि मक्टल MLA व इंचार्ज कांग्रेस MLC इलेक्शंस के हमरा संगारेड्डी सदासिपेट के कांग्रेस कायदीन व कारकुनान की रिव्यू मीटिंग करते हुए तफसीलात हासिल की और इन्हें हिदायत दी कि वो कड़ी मेहनत करते हुए कांग्रेस MLC उम्मीदवार नरेंद्र रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाए। फिर थोड़े थोड़े वालों में 20, 25, 15 ऐसा ऊपर गुजरात में 38 है, 25 उसमें अब पूरा कांग्रेस पार्टी एक ही है ना, माइनॉरिटी से पूरे कांग्रेस को दूसरा कुछ भी नहीं है। कसमें है कंटिन्यू तो भाई अभी मोदी थोड़ी सबके लिए कंटिन्यू कसमें है। हाँ वो अमीन रखे जाना पूरा तो भाई और अमीन को कंटिन्यू करते हुए भी कसमें है। చాలా మంది మైనారిటీ నాయకులు గవర్నమెంట్ అంతా చూస్తున్నారు. మైనారిటీస్ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో 450 ఓట్లు వాళ్ళే ఆ ఇన్ఛార్జ్ అతనే. ఇక టౌన్ ప్రాజెక్ట్ జాట్ ఇప్పుడే పోయింది. స్టోరీస్ అంటారు వీటి అందరూ చదవలేదు. మన దగ్గర ఓట్లు మొత్తం 6,000 ఓటర్లు సంఘటన చేసుకుని 6,000 ఓటర్స్ 6,000 అటు ఇటు 5,000 ఓట్లు 6,700 అటు ఇటు 7,000 లోపు ఓటర్స్ ఉన్నారు. మనమే చెప్పేది ఏంటంటే 5 నుంచి 5,500 పోలింగ్ చేయాలనుకున్నారు. మన టార్గెట్ మనతో టార్గెట్ ఆలోచన చేస్తున్నారంటే మనకు అవతల పార్టీ వేసుకున్నారు. ఇప్పుడు 5,000 పోలేలకు 3,000 కాంగ్రెస్ తీసుకోవాలని ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ అట్లా ప్లాన్ చేస్తున్నారు. ఏ విలేజ్ ఓటర్స్ ఉన్నారు, ఒక విలేజ్ ఓటర్స్ ఉన్నారనుకో ఆ విలేజ్కు సంబంధించిన మన ముఖ్య నాయకులు కార్యకర్త ఒక ఊళ్ళో 50 ఉంటుంటే ఒక 5 మంది, ఆ 50 మంది ఒక్కొక్క 10 మందికి ఒక ఇన్ఛార్జ్. టౌన్లో ఒక బస్తీలో 100 అనుకో ఆడ 10 మంది. అయితే టోటల్గా సంఘు యూత్ కాంగ్రెస్ ఇప్పుడు సంఘం టౌన్ చూస్తున్నాడు. ఇద్దరు తీరాలు అంటే మహేష్, ఇంకో రాజా శ్రీకాంత్ గారు జాబ్ చెప్తే పోయి కిషన్ శెట్టి లేడు, ఆయన కూడా ఇన్ఛార్జ్. బొమ్మగారి ఇప్పుడే పోయి ఆయన కూడా సుభాష్ అంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆయన ఓకే ఎక్స్పో గెలిచిందంటే గెలిచి ఓడిపోయి జడ్పీటీసీ శ్రీరామ్ ఓకే ఓకే और 600 ఉండేవాళ్ళు యూటర్లైజ్ ఓకే. మా అధ్యక్షురానికి నమస్కారం, మా జగన్ గారికి నమస్కారం, వేదిక మా సోదరులు నమస్కారం, వేదిక ముందు కూర్చున్న మా పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. సదరు భాగంతో స్థానంలో నేను చెప్పే మాట ఏంటంటే ఇంత లేదే వచ్చి నేను చెప్పడం అనేది ముందు ధర్మం కాదు, న్యాయం కాదు. ఈరోజు బీసీ కుల కన్నా ఈ సబ్జెక్ట్ మీద రేవంత్ గారి ప్రజెంటేషన్ ఉంటే ఆ కార్యక్రమం కొంత ఇంపార్టెంట్ కాబట్టి బీసీ ఎమ్మెల్యే మొత్తం అక్కడే ఉన్నాం. ఆ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి లేట్ అయింది. నేను అందరూ క్షమించాల్సిందిగా కోరుకుంటూ నన్ను ఇన్ఛార్జ్ చేసి ఏగానే జనరల్గా దాదాపు 15 సంవత్సరాల కింద ఏ కార్యక్రమాలు తీసుకున్నా తెలంగాణలో అందుకంటే ముందు కొత్తగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను ఎక్కడో ఇన్ఛార్జ్ చేస్తారు. ఎక్కడ ఇచ్చినా అక్కడనే ఉంటా ఉండి పనిచేస్తాం. అది ఇంటికి తెచ్చిన అలవాటు. నేను మీకు కోరుతా ఉన్నాను, మీ దగ్గర రేపు కంటిన్యూ ఉంటాను కాబట్టి మళ్ళీ మాట్లాడతాం. దగ్గర చిన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటే విషయం మాట్లాడి ముగిస్తా. నాకు 9
2014లో 18లో టికెట్ రాలేదు. నేను పార్టీ మారలేదు. ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ లేకపోతే 96లో వాడుకోవస్తుంది. 2001లో సర్పంచ్, 2006లో ఎంపీపీ, 2014 ఎంపీసీ, ఉమ్మడి జిల్లా కోవిడ్ రెడ్డి, 2021 జిల్లా అధ్యక్షుని, 2006లో మా తమ్ముడు సర్పంచ్, మొత్తం 2022లో మా తమ్ముడు భార్య మున్సిపల్ గోవింద్. నేను కాంగ్రెస్. నేను ఓటు హక్కొచ్చిన 1 నెలకే కాంగ్రెస్ వస్తుంది. ఈరోజు నాకు 52 సంవత్సరాలు కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్లోనే జీవితం వస్తున్నాను. ఇప్పుడు అసలు మాట చెప్తా. 9, 14, 18 టికెట్ రాలే. 23లో నా పరిస్థితి డూ ఆర్ డేలో ఉంది. ఈసారి టికెట్ రాకపోతే ఉన్నవన్నీ పోయింది. నేను జగన్ సార్ శిష్యులే, ఏం లేదు అంతమంది. జగన్ సార్ చాలా చెత్త జరుగుతుంది మా దగ్గర. ఏది సార్ దగ్గర ఏముంటుంది కానీ సార్ ఏమంటారు మంది ఉంటారు అని చెప్పి చర్చ జరుగుతుంది. ఆ దగ్గర ఏమి ఉండదు. డబ్బు బండి అంగమా అర్బాటం గడ్డం చేసుకుని టిప్ టాప్ అవన్నీ ఏముండవు. కానీ ఏమంటారంటే మొత్తం తెలంగాణ మా పార్టీలో పెద్ద పెద్ద మీటింగ్లలో సార్లు ఏం లేకుండా సార్ ఏడంటే అక్కడ మంది మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అది ఇప్పుడు ఇంత లేట్ అయినా కూడా ఉదయం 10 గంటల కూర్చున్న మీరు ఇంత సాయంత్రం 6, 7 కూడా ఇంతమంది చూసినాక నిజమే కదా. ఒక లీడర్ మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఒక నమ్మకం మాత్రమే నిజం కూర్చోబెడితే నేను బలంగా నమ్ముతాను. ఒక లీడర్ మీద నమ్మకమే నిజం కూర్చోబెడితే బలంగా నమ్ముతా. మరి ఆ నమ్మకంలో భాగంగా నాకు ఇన్ఛార్జ్ వేసినప్పుడు నేను అడిగినా జగన్ కాలపై నేను అనుమతి పోతొచ్చి కంపెనీస్ ఏమైంది, అనుమతి రాకపోతే కంపెనీస్ ఏమైతుంది, అనుమతి కంపెనీస్తావా అట్లా జగన్ మన ఇన్ఛార్జ్ పని చేస్తావా? నేను ఎందుకన్నా అదే జగన్ వచ్చిన మనోడు వచ్చినప్పుడు సగం వరకు వచ్చి 20 రాదు 2 సెకండ్ కొంతమంది ప్రిపేర్ నుంచి వచ్చిన టోటల్ అర్జెంట్గా సీఎం గారి ప్రోగ్రామ్ రాలేదు. మీ అందరితో కోరుతాను, హంబుల్ రిక్వెస్ట్. నేను ఆడించి పరిస్థితి లేదు కానీ జగ్గారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో నేను కోరడం కాదు. కానీ ఒక విషయం పర్మిషన్ నాకు ఇన్ఛార్జ్ చేస్తుంది సార్, అది దగ్గర పర్మిషన్ ఇస్తే నేను ఒక చిన్న నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ, ఇదొక रेफरेंडम जानते मेरे माइनॉरिटी भाई हैं यहाँ पे सब लोग बड़े हैं, बुजुर्ग हैं, जहाँ तक हम कुछ ऐसा काम करने से बाद में पछता है, अरे ऐसा नहीं करना था, ऐसा नहीं करना था, ऐसा करना था. जैसा जगदीश साहब को यहाँ हार गए, अगर नहीं हारे तो भी मिनिस्टर बनते थे 100%. इसमें कोई शेक नहीं है. जगदीश से रिस्पॉन्स दिए तो मिनिस्टर बनते थे. मेरा बोलने का मतलब है कि बाद में पछताने से बेहतर हम पहले काम करने का जो भी अंदाज है, तरीका है, जो भी हम काम तक रीच हो सकते हैं. ये ऐसा इलेक्शन है, ये समझदार का इलेक्शन है. आम आदमी का इलेक्शन नहीं है, ये आम आदमी का इलेक्शन नहीं होता, ये ग्रेजुएट इलेक्शन है. वो मेंटली मैच्योर रहता हो, लड़का हो या ग्रेजुएट हो, मेंटली मैच्योर रहता. अगर मैच्योर को अगर हमने समझा है, अपने को 2 तरीके का फायदा होता. ये मैच्योर अगर समझ गया कांग्रेस पार्टी के जो भी तौर तरीके, अगर अपने भी इस एमएलसी इलेक्शन में भी काम आता, आज जैसे लोकल बॉडी इलेक्शन में भी बिल्कुल काम आता. जहां तक ख्याल है, सोच है, समझ है, 100% మనం ఓట్ వేసుకోవడం జనరల్ పబ్లిక్ తో ఒకలాగుతుంది, ఈ గ్రాడ్యుయేట్స్ తో ఒకలాగుతుంది. కాబట్టి ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ కొంత పార్టీ మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ నెక్స్ట్ జాబ్స్ కోసమే. కాబట్టి ఈసారి టీచర్స్ జాబ్ చూసిరు, టీచర్స్ ప్రమోషన్ చూసిరు, టీచర్స్ ట్రాన్స్ఫర్ చూసిరు, వివిధ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చూసిరు. ఏ ట్రాన్స్ఫర్ కూడా ఎక్కడ రికమెండేషన్ లేకుండా ఆయన ఎలిజిబిలిటీ బట్టి ట్రాన్స్ఫర్ చేయడం చూసిరు. దాదాపు 56,000 ఉద్యోగాలు ఇచ్చి చూసిరు. ఒక నమ్మకం క్రియేట్ చేస్తున్నాం. ఆ నమ్మకాన్ని ఈ ఎలక్షన్స్ ఈ ఓటు ద్వారా ఇక మేము నమ్ముతున్నాం పార్టీని అని బాహ్య ప్రపంచానికి చూపెట్టేందుకు ఈ ఎలక్షన్ ఉపయోగపడుతున్న విశ్వాసం తెలియజేస్తామమ్మా. ఈ ఎలక్షన్ ద్వారా మనకు రెఫరెండం ఇవ్వాలి. గతంలో ఉద్యోగాలు ఇవ్వనందుకు ఓడగొట్టిండ్రు. ఈరోజు ఉద్యోగాల రూపకల్పన చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేస్తున్నందుకు, గ్రాడ్యుయేట్స్ నమ్మకం కలిగిస్తున్నందుకు మీరు ఓటు వేయవలసింది మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఓటేసుకోవడం, ఓటు వేయించుకోవడం అనేది పెద్ద కళ. నేను ఎన్నో కళలు ఉంటాయి. ఎందుకంటే
గంభీరమైన కళ, పెద్ద కళ ఓటేసుకోవడం. ఓటేయడం అంటే వేయించుకోవడం అంటే అది జనరల్ ఎలక్షన్ అయినా, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అయినా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినా ఓటేయించుకోవడం అనేది ఒక నమ్మకంతో కూడుకున్నది. మనం నమ్మించవలసి వస్తుంది. ఇగో ఇది మా ప్రభుత్వం ప్రక్రియ, ఇది ప్రభుత్వం ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతుంది, దీనికి నేను నమ్మకం ఇస్తా ఉన్నా అని చెప్పి జగ్గారెడ్డి గారు చెప్పడం ద్వారా ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని ఓటు డబ్బులు వేసుకున్నప్పుడు మాత్రమే భార్య ప్రపంచంలో, పార్టీలో లేదా వ్యవస్థకి ఒక నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతామని నేను నమ్ముతా ఉన్నా. నా జగన్ సాపడి ఒక 10 ఏళ్ళు చిన్నలు దెబ్బలు తిరుగుతున్న కూడా చాలా పెద్దోళ్ళు, చాలా దెబ్బలు తిరిగారు రాజకీయాలలో. ఈ దెబ్బ ఆ దెబ్బ, ఈ దెబ్బ ఆ దెబ్బ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉండి జట్టు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మన కులగణలో కూడా 26 లక్షల చెప్పేసి అత్యధిక చూపిస్తున్న అత్యధిక జనాభా కలిగిన గుజరాత్లో అంచెలంచెలుగా 30 సంవత్సరాలు ఒక ట్రెండ్ మెయింటైన్ చేసి 30 సంవత్సరాలు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఆశమాసి వ్యవహారం కాదు. రాజకీయాలు ఏమైతే ఎమ్మెల్యే కావచ్చు, ఎందుకంటే కార్మికులే ఆ పరిస్థితులు బట్టి వాతావరణం ఎమ్మెల్యే కావచ్చు. లోకల్ పార్టీలలో ఒక కౌన్సిల్ గెలవాలంటే చాలా కష్టం, ఒక సర్పంచ్ గెలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఓటు లిమిటేషన్ ఉంటుంది కాబట్టి, ఓటు లిమిటేషన్ ఉంటుంది. 1000 ఓట్లు వేసుకునే కాడ 100 ఓట్లలో ఒక్కొక్క ఓటుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదే మాదిరిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ గా మన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మంచి ఆలోచన, వేదిక, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నమ్మకాన్ని మీ అందరూ కూడా కలిగిస్తే ఇక్కడ చేయలేదు, ఏమీ చేయలేదు, ఇక్కడ చేయాలి ఏమీ చేయలేదు. అంత బుద్ధి మాటలే, జస్ట్ పార్టీ పంపించింది రావడం, అది జగ్గారెడ్డి గారిని కాల్ చేసి రావడం అనేది ఇంకా బుద్ధి మాటలు. ఏముంది ఫార్మాలిటీ, ఏదో అందరూ జాతర ఉత్సవ విగ్రహాలాగా ఏంటి పనికి ఒక ఉత్సవ విగ్రహం పనికొస్తుందంట. పెద్ద మనిషి మీకు చెప్తారు, సలహాలు సూచనలు ప్రతి ఓటును వేయించుకొని ఖచ్చితంగా ఒక రాబోయే గ్రాడ్యుయేట్స్ కూడా, ఈ ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఒక నమ్మకాన్ని 7,000 ఓట్ల 5,500 పోలైతే దాంట్లో క్యాస్ట్ మైనారిటీస్ కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, లేకపోతే క్రిస్టియన్స్ కానీ మిగతా అందరూ కూడా ఓటు ప్రకారంగా ఎట్లా డిమాండ్ చేసుకుంటారు, ఎట్లా వేయించుకుంటారు. ఓటు అనేది మాత్రం మనం అడగంటే ఓటు పడదు, మనం 1% చెప్పండి ఓటు పడదు. జగ్గారెడ్డి గారి మీద చాలా ప్రేమ ఉంటుంది. జగ్గారెడ్డి గారిని డైరెక్ట్ కలవలేకపోయిండొచ్చు కాక, కానీ జగ్గారెడ్డికి సంబంధించిన వ్యక్తి ఆయనపై ఓటు అడిగితే మాత్రం జగ్గారెడ్డిని ఓటు అడుగుతున్నటువంటి భావన ఆ గ్రాడ్యుయేట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ గ్రాడ్యుయేట్ నమ్మకాన్ని క్రియేట్ చేసిన పూర్తి బాధ్యత మీ అందరి పైన ఉందన్న మాట మాత్రమే గుర్తు చేద్దామని వచ్చాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఖచ్చితంగా ఇన్ఛార్జీలు నాకు ఆయన శిష్యరికం ఇంకో కొత్తవాడు చెప్పి మీ అందరికీ నాకు 2009, 14, 15 టికెట్ రావడం, 2023లో కూడా చాలా కష్టం మీద ఇబ్బంది పడతా ఉంది. మీరు డిస్కూడి చాలా సందర్భాలు ఉత్తరాలు చాలా కూర్చుంటే నా భుజం మీద చెప్పి ధైర్యం ఉంది, నీకు వచ్చే ప్రయత్నం నీకు వస్తుంది టికెట్ అని చెప్పి ధైర్యం ఇచ్చిన నా సోదరుడు అన్న జగ్గారెడ్డి గారికి ఒకసారి మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు మన భుజం మీద చేయబట్టి కొండంత బలం వస్తుంది. మానసికంగా మనం కుంగిపోయి ఉంటాం. ఇంకా 3 రోజుల సమయం ఉంది అనౌన్స్మెంట్కి. అప్పుడు తెలంగాణలో పాత పరిచయం మా పక్కన చేసే గడ్డి గారు ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాత ఎవరు ఎంత సంఖ్య, ఇది కూడా ఒక పెద్ద ఆలోచన. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏంటంటే, గారి ఆలోచన ఎప్పుడు నా లైఫ్లో కూర్చొని ఎప్పుడు మాట్లాడాలి, అంటే మాట సంవత్సరం అవుతుంది నిలబెట్టి అంటే మాకు మా కాన్స్టిట్యూన్సీలో కన్నడ మీడియం స్కూల్స్ ఉంటాయి, ఆయన కాన్స్టిట్యూన్సీలో తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి. నడిగుడి కన్నడ అంటాం, నడిగుడి గడ్డ నడిగుడి కన్నడ అంటాం. అట్లా పరిచయం ఏర్పడి ఈసారి లాస్ట్ సెకండ్ రోజు నాకు టికెట్ అనౌన్స్ అయ్యి టీవీలో స్కూల్కి వచ్చినాక ఇక పోరా పని చేసుకోవాలి భుజం తప్పి పంపించిన మా దగ్గరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ ఎలక్షన్ స్పష్టంగా ఈ ఎలక్షన్ వాస్తవంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మీద చెప్తూ లేచిపోతా. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ భారతదేశంలో పార్లమెంట్ కడపలు లేదా రాష్ట్రాలలో అసెంబ్లీ కడపలు తొక్కని వెనుకబడ్డ జాతుల
ఇంతే అని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ గారు ఒక స్పార్క్ లాగా ఒక ఫైర్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దీనికి చర్చ జరుగుతూ ఉంది. జిస్కి జితని ఆబాది ఉతని ఉస్కి హిస్సేదారి మీరెంతో మీకంతా అనే ఆలోచన విధానంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కులగణన. ఆ కులగణన ప్రకారంగా చూడండి ఒకసారి అతిపెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముదిరాజులకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవకాశం కలిగించింది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్కరికంటే ఒకరిగా ముందు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఈ రోజు చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది, నిలబెట్టింది, ఎన్ని నిలబడింది. ఈ బుక్ చేపట్టి జగ్గారెడ్డి పెద్ద మనుషులు వెంటబెట్టి గెలిపించి మీ ముందుగా మాట్లాడే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని వీధులు పడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రం ఎంత దుర్భిక్షంగా ఉన్నా కూడా, ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇంత బాలేకున్నా కూడా ఇచ్చిన 6 వాగ్దానాలని ఎంత కష్టమైనా కూడా చేసి నిరూపిద్దామనేటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న మాట మనం ప్రతి వీధికి, ప్రతి గల్లీకి, ప్రతి ఊరికి, ప్రతి వాడికి, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డు మెంబర్కి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇండిపెండెంట్ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా పనిచేసే వ్యక్తిని నువ్వు పనిచేస్తున్నాడు అది చేస్తున్నావు అనే ధైర్యం దగ్గర ఉండాలి. చేయకపోతే నిలబెట్టి అడిగే ధైర్యం దగ్గర ఉండాలి. ఈ రెండు లేకపోతే మనిషి పుట్టుకకు అర్థమే లేదన్న మాట నేను గట్టిగా నమ్ముతా. కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ మాలాంటి బ్యాక్వర్డ్ క్లాసులలో మారుమూల కాన్స్టిట్యూన్సీ మొత్తం నుంచి దాదాపు 300 250 కిలోమీటర్లు అయితే కర్ణాటకకు 1 కిలోమీటర్ బార్డర్. ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ముద్రాల్లో కూడా అత్యంత సంఖ్య ఉన్న ముద్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇస్తే నేను ఒక్కరికి గెలవడం జరిగిందన్న మాట చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక నమ్మకాన్ని కలిగిద్దాం. గ్రాడ్యుయేట్స్ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 100% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో ముందున్న మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఉంది, ప్రజలు యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తాం ప్రభుత్వం మాట గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని భుజాలు వేసుకోండి. నేను ఒక స్వార్థపరంగా చెప్తా ఉన్నా. 5,500 ఓట్లు అయితే 3,000 బాగా తీసుకోగలరు. ఒకవేళ మనం నిజంగా కూడా కార్యాచరణ పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా 50 ఓట్లు ఉంటే 5 మందిని ఇన్ఛార్జ్ చేసి ఆ 5 మంది ప్రతి 10 మందికి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కలిసి 26 తారీఖులు కలిసి 27 తారీఖు పొద్దుగాలపై ఆయన ఓటు అడగండి. ఓటు ఎట్లా వేస్తారో నేను చూస్తాను. మనం అడగండి, ఓటు ఎవరు వేసే పరిస్థితి లేదు. మిగతా కార్యక్రమాలు ఏమున్నా కూడా ఓటు అనేది ఒక విలువతో కూడుకున్నది. ఒక సామాన్యుడు ఏం ఆలోచన చేస్తారంటే, ఒక గ్రాడ్యుయేట్ ఏం ఆలోచన చేస్తారంటే నన్ను ఓటు అడగలేదనేటువంటి డిస్కూల్లో గ్రాడ్యుయేట్ ఉండకూడదు. ఆ గ్రాడ్యుయేట్ నన్ను రిక్వెస్ట్ గా ఓటు అడిగిండ్రు, మేము మనం చేస్తామా చేయమా వేరే మాట, కానీ నన్ను రిక్వెస్ట్ గా ఓటు అడిగినటువంటి ఫీలింగ్ ఆ గ్రాడ్యుయేట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అది మన ఓటు అన్నమాట మర్చిపోతుందని చెప్పేసి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మండల అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మిగతా శాఖ అధ్యక్షులు, ఎస్సీసీఎల్, ఎస్సీసీఎల్, బీసీఎల్, మైనార్టీ సెల్ అన్ని తెలుసుకోతా ఉన్నా. దయచేసి మనం ఎక్కడ చేస్తామంటే అంత బాగుంటుంది, కానీ లాస్ట్ రోజు మనము ఎవరైపోతాం, కట్టు కూర్చుంటాం. లాస్ట్ రోజే రాజకీయం ఉంటా. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉన్నాం, అన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉంది. అది పరిపూర్ణంగా జగన్ సర్కార్ తెలుసు. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, 100% ఈ ఎలక్షన్లలో మిగతా రాష్ట్రంలో ఏముందో మనకు సంబంధం లేదు, కానీ ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6,500 ఓట్లలో ముందు ఓట్లు ఎక్కువ వేయించుకునే ప్రయత్నం, ముందు ఎక్కువ ఓట్లు పోల్ వేయించుకునే ప్రయత్నం, ఆ పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు మనకు వచ్చే ప్రయత్నం, ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి పూర్తి బాధ్యత మీ మీద ఉంది. మీ ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మేమంతా కూడా బయటకు పెట్టి మాట్లాడగలుగుతాం, కానీ ఓటర్ దగ్గర పోయి ఓటర్ వేసే పరిస్థితి ఉండదు. నేను ఒక అనుభవ వ్యక్తిగా, ఒక లోకల్ పార్టీలో సర్పంచ్, కౌన్సిలర్ గెలిచిన వ్యక్తిగా, ఒక ఎంపీటీసీ గెలిచిన వ్యక్తిగా, ఒక జెడ్పీటీ లోకల్ పార్టీ ఎలక్షన్ చాలా కష్టం. అంత మీ అందరూ తెలుసు.
ఆ అనుభవంతో చెప్తా ఉన్నా, वोटर ने अड़गड़ा मात्र में श्रीराम रक्षा। अगर वोटर हम जो है ना जाके नहीं पूछे तो उसका दिल को खराब लगता, उन्हें समझता हूँ अरे मेरे को नहीं पूछे, मैं ग्रेजुएट हूँ, एक बार पूछ के देखिए, मैं नकारता हूँ, दूसरी बार, तीसरी बार, चौथी बार मैं सलाम बोलता अपने को, गुड मॉर्निंग बोलता अपने को। हम उसको पूछना बहुत जरूरी है। वोट अगर जो है ना अगर नहीं पूछे तो वोट डालने का कोई रवैया ही नहीं चलती आगे बढ़ती। अब मेहरबानी होती हर वोट को पकड़िए, हर वोट को पकड़िए, हर नस को पकड़िए, लाके डब्बे में डालने तक हमारा जिम्मेदारी बनती है। हम घर से कहते हैं डेकोरेशन बैठ के सब, मैं देखो 200 लोगों ग्रेजुएट को वोट दिलाया, मैं 100 लोगों को दिलाया, मैं 50 को दिलाया। देखो सब आप 3000 पूछे थे, हम 4000 वोट दिए सब आपके कॉन्स्टिट्यूशन बोल के। सब लोगों की तरफ से मैं रिक्वेस्ट कर रहा हूँ साहब को, साहब की तरफ से मैं आपको रिक्वेस्ट कर रहा हूँ, मेहरबानी होती इलेक्शन आशावादी नहीं है, ये इलेक्शन बहुत जरूरी है। और जहाँ तक अपना कैंडिडेट भी आइडेंटिफाइड कैंडिडेट है और ये एजुकेशन बेस्ड है, इस वास्ते जो कैंडिडेट अपने अपोजिट वाला होता वो आदमी से 100 गुना बेहतर आदमी अपना कैंडिडेट। इस वास्ते सब लोग गुजारिश करता हूँ, अंदर रिक्वेस्ट చేస్తా ఉన్నా, ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ఓటు అనే ప్రక్రియ ఇది ప్రణాళికబద్ధంగా ఉన్నంతసేపే మనకు గుర్తింపు ఉంటుందన్నమాట ఒకసారి గుర్తు చేస్తూ, మరి పెద్దలు జగ్గారెడ్డి గారి ముందర నేను మాట్లాడడానికి సరైనది కాదు, కానీ ఈ అవకాశాన్ని బట్టి నేను కూడా సార్ పక్క మాట్లాడేంత ఎదిగిన నాకు లోపల అనిపిస్తూ ఉంది, సార్ ముందర మాట్లాడకుండా ఇక్కడ. కాబట్టి నేను మీ అందరితో ఇంత లేట్ చేసినందుకు క్షమాపణ కోరుకుంటూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ప్రక్రియలో రేపటి నుంచి మీ దగ్గరనే ఉంటా. నేను ఇక్కడే ఉంటా, అకామిడేషన్ అడిగిన లేదని ఉండేది ఆరం గారు కాబట్టి మార్నింగ్ అవర్స్ 45 minutes వచ్చేస్తా. ఏ టైంలో ఎవరు ఎక్కడ పెంచినా సార్ ద్వారా ఒకసారి ఫోన్ చేస్తే ఆ పని సార్ ద్వారా మొత్తం ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని 6500 ఓట్లని ఎట్లా బయటపెట్టి చేద్దాం, ఎవరికి బాధ్యత ఇస్తాం. ఆ 10 మందికి ఒకటి ఇచ్చినాం, ఆ ఇచ్చిన 10 మందికి ఇంకొకరికి 10 మంది ఎవరు పెడతాం. కులాల వారికి ఎవరు చెప్తే వింటారు, యూత్లో ఎవరు చెప్తే వింటారు, మైనార్టీలో ఎవరు చెప్తే వింటారు, క్రిస్టియన్స్లో ఎవరు చెప్తే వింటారు. ఈ విధంగా రకరకాల ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే తప్ప మనం ముందుకు పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, నాకు పూర్తి విశ్వాసం ఉంది. 10:30 కూర్చున్న కార్యకర్తలు, నాయకులు, సెక్రటరీ, లీడర్లు సాయంత్రం 7 గంటల వరకు జగ్గారెడ్డి సార్ కూర్చున్నారంటే గెలుపు మీకు సత్యమైన మాట ఒక్కసారి నా మనసుకు అనిపిస్తూ తెలుసుకుంటున్నాను. జై జగ్గారెడ్డి.